చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి మనం చూసుకున్నట్టయితే ముఖ్య కారణం ఎందుకు మన నేల ఆరోగ్యం గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్షేమ వారధిగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ధన్యవాదాలు. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఇది ఒక కొత్త ఉషస్సు. ఇక మా సర్పంచులు అంటారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని. సంతోషం, రాని వస్తే సాయం వస్తాం, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడైనా ఎవరైనా రానియలేదా? నేనేమన్నా ఫామ్ హౌజా? ఇనుప కంచెలు వేసుకొని లోపల ఉన్నానా? నేను ఎప్పుడన్నా 10 ఎకరాలలో 2000 కోట్లతోని ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడి నిర్మించుకుంటే గద్దరన పోతే ఎర్రటెండకు 4 గంటలు గేట్ కాడ కూర్చోబెట్టి నేను కానీ మా బట్టన కానీ ఎవరన్నా కానీ వచ్చిన వాళ్ళు అందరూ లోపలి పిలిచి కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్, నీకు దండం పెట్టాలి. ఎందుకయ్యా అప్పు ఉంటుంది అన్నారు. నేనన్నా అప్పు ఉంటుంది అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకైతే తెలుస్తుంది. లోపల బనీకు పక్కలే ఉన్నాయి, డ్రాయర్కు పక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? మనం నవాబులం కాదు, చంద్రశేఖరరావు దెబ్బకు బికారులుగా మారినాం. ఈ వాస్తవం వాళ్ళంతా మనోలే, వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పకుండా మనం దాచిపెడితే క్యాన్సర్ వస్తే ఇంటానికి చెప్పలేదు అనుకో, డాక్టర్కి ఉన్న రోగం చెప్పలేదు అనుకో, సచ్చి ఊరుకుంటాం. అవునా? అందుకే నేను చెప్పిన ఇదంతా ఏం కాదు, ఏమైతే అదైతే కుల్లం కుల్ల ఉన్నది ఉన్నట్టు చెప్తా, లెక్కలు చెప్తా, ఉన్నది చెప్తా, చేసేది చెప్తా, చెప్పిందే చేస్తా. ఇది అని నిర్ణయించి నేను చెప్పిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, హాస్టల్లో మెస్సు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. మా అక్కలు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు, వంటలు చేస్తే వంటల పైసలు కూడా ఇచ్చలేని పరిస్థితి ఉండే. చాలా మంది మా అక్కలు వీళ్ళు ఉన్నారు, రైతు వేదికల్లో చాలామంది ఊర్లలో బల్లె పిల్లలకు వండి పెడితే వండి పెట్టిన వాళ్ళకు కూడా మనం పైసలు ఇవ్వలేని పరిస్థితి. అప్పులు తెచ్చి వాళ్ళు కూరగాయలు మితికి తెచ్చి పిల్లలకు ఊర్లో బడికి వండి పెట్టామంటే కూరగాయలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, కోడిగుడ్డు వాళ్ళే బాకీలు తెస్తే మితి కట్టలేక చచ్చిపోయారు. మా అక్కలు ఇజ్జత్ కోసం మెడలు ఉన్న బంగారం, చెవులకు ఉన్న పోవులు అమ్మి ఆ అప్పు కట్టారు. ఆ పరిస్థితి ఉండే. ఇట్లాంటి దివాలా తీసిన సంసారం అప్పుల పాలు చేసి ఏం అర్థం కాకుండా గందరగోళం చేసి అప్పులు చేసుడే కాదు, అడ్డగోలుగా తప్పులు కూడా చేసేది. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుకట్టే పరిస్థితి ఉంది. అట్లా సంసారం మొదలుపెట్టి 30 నెలల సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ విధ్వంసం అయిపోయిన తెలంగాణ వికాసం వైపు నడిపించుకుంటూ ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పొద్దున్న లేత రాత్రి వరకు మీ మధ్యలోనే ఉండి తప్పించుక తిరగకుండా ఫామ్ హౌస్లో వండుకోకుండా ఎప్పుడైనా మీ మధ్యలోనే ఉంటే ఏం చేస్తారా కష్టం ఉందనంటే ఓ రోజు కోపం వస్తుంది, ఇంకో రోజు అయ్యో పాపం పిల్లగాడు ఏదో తిప్పలు పడుతున్నాడా, నడవని సంసారం నడుపుతున్నాడు కదా అని అంటారు. తప్పించుకు తిరుగుతామంటారు, వీడు ఉత్త దొంగోడు ఉన్నట్టున్నాడా, ఎమ్మ దొడ్డకు రాడు, దొంగోడు కాదు అన్నట్టుంది సంసారం. ఇట్లాంటి దొంగోడు ఎంత ముఖ్యమంత్రి అయ్యా అనుకున్న ప్రమాదం ఉందా? మరి అందుకే ఇవ్వాలి ఏం చేసింది ప్రభుత్వం అని అడుగుతుంది. నేను సూటిగా కొన్ని లెక్కలు వ్యవసాయానికి రైతుల గురించే చెప్పదలుచుకున్న, మిగతా అన్నీ నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల పండుగ, ఇది రైతు వేదిక, ఇది శిల్పారామం కూడా ఒక రైతు వేదికగా మార్చి ఇవాళ మా వ్యవసాయ శాఖ కమిషన్ కోదండ రెడ్డి గారితో సహా మా సభ్యులందరూ ఈరోజు రైతుల కోసం మంచి ఎట్లా చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వందలాది రైతు వేదికలలో ఇవాళ మనోళ్ళందరూ కూర్చొని ఉన్నారు.
సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేమంటే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది. 4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని బుకాయించే ప్రయత్నం చేశాం. సరే అరాకొరా ఏమైనా చంద్రశేఖరరావు గారు అప్పు చెప్తుండేమో అని బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్న బట్టి విక్రమార్క గారికి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, మంత్రులందరి అనుమతితో, అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారులను పిలిచి కూర్చోబెట్టండి. ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలు అందిద్దామని మేము ప్రయత్నం చేసినాం. ఇక తవ్వుతున్న కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయి. అప్పులే కాదు, అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల మీ జీతం వచ్చిందా అని అడిగిన. మా జీతం ఎక్కడిది సార్, నెల చివరికి కానీ వచ్చే పరిస్థితి లేదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారు సార్. వెనకటికి ఎప్పుడో మేము టీవో ఫ్రిడ్జో కొనుక్కునేది ఇన్స్టాల్మెంట్లలో, ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులకు 7 లక్షల మందికి మాకు ఇన్స్టాల్మెంట్లలో జీతాలు ఇస్తున్నారని చెప్పాడు. అదేందా ధనిక రాష్ట్రం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇది ఇయ్యాలిగా సార్, ఆయళ్ళ నుంచి గిట్లనే ఉంది. మేము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఇది వాస్తవం. అందుకే ఆ రోజు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, ప్రభుత్వం అంటే యజమాని, యజమాని తన దగ్గర పనిచేసే వాడికి మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ యజమాని మీద పనివాడికి అసలు భరోసానే ఉండదు. భరోసా ఉండడమే లేకపోవడమే కాకుండా పని చెప్పాలంటే కూడా యజమానికి ధైర్యం ఉండదు. సమయానికి రమ్మని అడగాలంటే, లేకపోతే ఆఖరి వరకు ఉండాలంటే ఆయన నువ్వు లెస్స జీతం ఇచ్చినట్టు తీయవా, ఇక పొద్దునే రమ్మని అంటున్నావు, నేనేనో అప్పు చేసుకోవాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇట్లా బియ్యం కొనుక్కోవాలి, ఇక నువ్వు ఎప్పుడో ఒకసారి ఇచ్చే జీతానికి ఇక పొద్దునే రమ్మనేది మళ్ళీ ఇదో పెద్ద పంచాయతీ అనే పరిస్థితి ఉంటుంది. అట్లా కుదరదు, అట్లా కుదరదు. కష్టమైన జీతాలు ఇవ్వాల్సిందే, రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడాలని మొదటి ఆదేశం ఇచ్చిన. ఇది పోను, మరి ఇంకేంది పరిస్థితి అన్న, పండ్లు పాలు కూరగాయలు బడి పిల్లలకు కొనుక్కున్న కూరగాయలకు కూడా, బడి పిల్లలకు కొన్న బట్టలకు కూడా పైసలు కట్టలే. అరే అమ్మ, గీ పిల్లలకు కట్టలేదని చూస్తే ఇదే కాదు, ఎక్కడ చూసినా పనులు చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వలే, సర్పంచులకు బకాయి పెట్టి, చాలామంది పాత సర్పంచులు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నారా? మీ టర్మ్ అయిపోయినాక కూడా మీ అప్పులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అప్పు ఉండేనా? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోలే. నేను వచ్చినాక మొన్ననే కదా సర్పంచులు అయింది. మరి ఈ 30 నెలల నుంచి సర్పంచులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసి, ఎంపీటీసీలు ధర్నాలు చేసి, జెడ్పీటీసీలు ధర్నాలు చేసి మా బిల్లులు వస్తలేవు అని. బకాయి పెట్టిందేమో బకాసూరుడు, కట్టె పాపమేమో నా మీద పడ్డది. రైతు సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టినప్పుడు 30 నెలల పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి చూపిస్తున్న పరిష్కారాలు, ఈ 30 నెలల్లో రైతు సంక్షేమం కోసం, రైతును తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువ మిత్రులు
ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే వ్యవసాయం కొన్ని అంశాలను ముందు ప్రస్తావించాలి. మద్రాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు ప్రకాశం రాజులు విజయవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిజాం సర్కారు నుంచి విముక్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు ఊరుగుల రామకృష్ణారావు గారిని మొదలుపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు. 19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు 6 దశాబ్దాలు పైగా పరిపాలన సాగించి మన రాష్ట్రం మీద రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు అప్పు 69,000 రూపాయలు, దాదాపుగా 60 ఏళ్ళు 19 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకి ఇచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయల అక్షరాలు. జూన్ 2014 నాటి ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 69,000 కోట్ల రూపాయలు. జూన్ 2014 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిల్లలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు 8,11,000 కోట్ల రూపాయల అప్పు. అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపు 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల నిధులు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు అప్పచెప్తే అప్పులో ఇంత ముంచేసి మళ్ళీ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. మన మీద పన్ను కట్టి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలు బాధ్యత